ఏపీలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12న సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మంత్రి పదవిని కేబినెట్లో ఖాళీగా ఉంచారు. అయితే దానిని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాజ్యసభ పదవుల విషయంలో నాగబాబుకు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల ఏపీ కేబినెట్లోకి తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటన తగ్గట్టుగా నాగబాబును ఎమ్మెల్సీ కూడా చేశారు. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఈ తరుణంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. జూలై చివరి వారంలో స్వల్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ద్వారా నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారన్న పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. వాస్తవానికి నాగబాబుకు కేంద్ర రాజకీయాలంటే ఆసక్తి. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. సీఎం రమేష్ పోటీ చేశారు. అలా నాగబాబుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రాజ్యసభ సభ్యుల భర్తీ సమయంలో కూడా చివరి నిమిషం వరకు నాగబాబు పేరు వినిపించింది. కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్లోకి నాగబాబును తీసుకున్నట్టు ప్రకటించారు. అటు తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విమర్శలు వస్తాయని పవన్ భావించారు. సొంత కుటుంబ సభ్యులతో పాటు కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నాగబాబు విషయంలో అంత తొందరపాటు పడలేదని తెలుస్తోంది. రాజకీయ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఆలోచనతో నాగబాబుకు మంత్రి పదవి క్లియర్ అయినట్టు ప్రచారం. ఆషాఢమాసం తర్వాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలో నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం జనసేనకు 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్తో పాటు కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు, నాదెండ్ల మనోహర్ కమ సామాజిక వర్గానికి చెందినవారు. 3 కూడా ఓసీలే. అందుకే బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ను మంత్రివర్గం నుంచి తప్పించి అదే స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను కేబినెట్లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ను తప్పిస్తే ఆ సామాజిక వర్గానికి ఎలాంటి సంకేతం వెళుతుందో అన్న ఆందోళన కూడా ఉంది. అందుకే ఈ విషయంలో పవన్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.